తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనమైన వార్త. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ని హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని కొంతమంది, కాదు నిజమైన ఎన్కౌంటర్ అని మరికొంతమంది వాదించుకుంటున్న పరిస్థితి. ఈ ఎన్కౌంటర్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరైతే తగిన శాస్తి జరిగింది రియాజ్కి, వాడు రౌడీ షీటర్ అని చెప్పి కామెంట్ చేస్తుంటే ఇన్స్టంట్ జస్టిస్, పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయడం మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. సజ్జనార్తో పోలిస్తూ ఉన్నారు ఎస్పీ సాయి చైతన్యను, మరో సజ్జనార్ అంటూ ఉన్నారు. అండ్ పోలీసులు ఇలా ఇన్స్టంట్ జస్టిస్ ఇవ్వడం మీద రాజ్యాంగ నిపుణులుగా మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ ఏ బ్యూటిఫుల్ అండ్ పెర్టినెంట్ క్వశ్చన్. ఇన్స్టాంట్ జస్టిస్, ఈరోజు ఎన్కౌంటర్, షేక్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. ఇది నిజమైన ఎన్కౌంటర్ అని ఎంతమంది అనుకుంటున్నారు? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎంతమంది ఇది ఫేక్ ఎన్కౌంటర్ కాదు రియల్ ఎన్కౌంటర్ అనుకుంటున్నారు? ఎన్కౌంటర్ అంటే మనకి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా జరిగిందనమాట. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నేరస్తుడి నుంచి ప్రతిస్పందని అరికట్టడానికి చేసేది ఎన్కౌంటర్ అవుతుంది. కానీ ఈ షేక్ రియాజ్ ఎంత తీవ్రవాది అయినా పక్కన పెడదాం, ఎంత తీవ్రవాది కరుడుగట్టిన నేరస్తుడు రౌడీ షీటర్ అయినా 40 నుంచి 60 కేసులున్నా ఆయనది నిజమైన ఎన్కౌంటరా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎంతమంది నమ్ముతారండి ఈరోజు? కానీ ఎవ్వరూ నమ్మరు. ఇట్స్ ఎ ఫేక్ ఎన్కౌంటర్ అని నమ్ముతారు. ఎందుకంటే ఆ రియాజు చేసిన తప్పుకి సరైన శిక్ష పోలీసులు విధించారా ఇదే మాట్లాడుకుంటారు. సరైన ఒకప్పుడు సజ్జనార్ గారు కూడా ఒకప్పుడు యాసిడ్ అటాక్ సంబంధించి ఒక రేప్ కేసు విషయంలో సరైన జస్టిస్ ఇచ్చారా. ఎందుకంటే మనకు ఫిల్మ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే భావోద్వేగాలు, ఇది చట్ట ప్రకారం ధర్మబద్ధంగా రాజ్యాంగం ప్రకారం జరిగేవి కాదు. ఇన్స్టాంట్ పీపుల్ ఏంది, ఒక కానిస్టేబుల్ని ఒక నేరస్తుడు చంపేయడమా? ఇది నిజంగా క్షమించరాని నేరం అండి. చట్ట ప్రకారం ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు షేక్ రియాజ్కి వేయాలి. కానీ పోలీసుల చేతిలో ఆయన ఎన్కౌంటర్ అవ్వడం అనేది ఇక్కడ సమర్థనీయమే అని చాలామంది నమ్ముతారు. కానీ అది చట్ట ప్రకారం సమర్థనీయం కాదు, రాజ్యాంగం ప్రకారం సమర్థనీయం కాదు, మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రకారం సమర్థనీయం కాదు, ఏ రూల్ ప్రకారం చూసినా అది సమర్థనీయం కాదు. కోర్టులు విధించిన శిక్షలను మాత్రమే అమలు జరపాలి. కోర్టులు ఉన్నది అక్కడ. కోర్టులను సైడ్ పెట్టేసి పోలీసులు ఇన్స్టాంట్ జస్టిస్కి వెళ్ళడం తప్పు. ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు మనం చూస్తే ఎంపల్లి అమర్ ప్రమోద్ కుమార్ అనే 48 సంవత్సరాల కానిస్టేబుల్ ఈ కేసుకు సంబంధించి 40-60 కేసులు, 40 నుండి 60 కేసులు ఉండి 4 సార్లు జైలుకి వెళ్ళి అందులో తీవ్రమైన నేరారోపణలు ఉన్న ఒక 24 సంవత్సరాల షేక్ రియాజ్ అనే ఒక నేరస్తుడు దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఇది పోలీసు డిపార్ట్మెంట్ చేసిన అతిపెద్ద తప్పు. నిజంగా చెప్తానండి, ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి పట్టదా? ఇక్కడే పోలీస్ రిఫార్మ్స్ అవసరం. కానిస్టేబుల్ జీవితం కాదా? ఎందుకంటే పోలీసు కానిస్టేబుల్ తన వెహికల్ వేసుకొని 40 నుండి 60 కేసులుండి అందులో 4 సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి, కరుడుగట్టిన ఒక నేరస్తుడు, అదేవిధంగా రౌడీ షీటరు, భయంకరమైన, తర్వాత యంగ్ ఎనర్జెటిక్ పర్సన్ కూడా అతను ఇంకోటి అన్ని కేసులు వేస్తున్న అన్ని రౌడీ షీటర్లు అంటే ఆల్మోస్ట్ మందు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఎప్పుడు ఉంటారు. అలాంటి వ్యక్తి దగ్గరికి 3 పిల్లలున్న ఒక కానిస్టేబుల్ని బండి ఇచ్చి పంపడం ఏంటి? పోలీసుల దగ్గర వ్యాన్లు లేవా, జీపులు లేవా, ఇంకొక కానిస్టేబుల్ లేరా? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫాల్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు చనిపోయాడు? ఎందుకు ధైర్యం చేస్తాడు రౌడీ షీటర్? ఒక్క వ్యక్తి, అది కూడా బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుంటే ఛాతి మీద వెనకాల దాని మీద పొడిచాడు. ఆయన స్టాబింగ్ చేసి అతను చంపేశాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పెద్ద తప్పిదమండి. కాబట్టి ఈ పోలీసు కానిస్టేబుల్ని రియాజ్ వద్దకి అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఎవరైతే పంపారో అంటే సిపి సిటీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు దానికి బాధ్యత వహించాలి. ఇది నిజంగా చెప్పాలంటే అవునా కాదో చూడండి. నేను చెప్పింది ఏదైనా తప్ప అంటే ఇప్పుడు పోలీసులు ప్రాణాలు కాదా? ఒక ఎస్ఏ లెవెల్లో కింద వాళ్ళ పరిస్థితి ఏందండి? ఎంత దారుణమైన విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తారు. ఎంత దారుణం. పోలీస్ రిఫార్మ్స్ మల్లిమత్ కమిటీ అని ఐపీఎస్లు చదువుకున్నారు అందరూ. మల్లిమత్ కమిటీ అని, తర్వాత నీతి ఆయోగ్ అని, ఎన్నో పోలీస్ రిఫార్మ్స్ కమిటీలు ఉన్నాయి మనకి అక్కడ. అందులో చెప్తారు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని, లా అండ్ ఆర్డర్ టీమ్ని సెపరేట్ చేయమని. ఎందుకు రిఫార్మ్ జరగడం లేదు? ఇప్పుడు నేను అన్నీ తప్పుపట్టలే. ఒక ఎస్పీలో ఒక సిపి అని
ఒక ఎస్ఐ పైన డిఎస్పీలు వీళ్ళందరూ ఏంటంటే ఉన్న కానిస్టేబుల్ మీద భారం, వాళ్ళు కూడా టెన్షన్ భారంతో బతుకుతారు, దాన్ని మనం కాదనడం. కానీ ఈ కేసుకి సంబంధించి రియాజ్ అనే వ్యక్తి దగ్గరికి ప్రమోద్ కుమార్ అనే కానిస్టేబుల్ని తన బండి ఇచ్చి పంపి అతను ఒక్కడనే వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకురావడం పత్తి తప్పు జరిగింది. ఏదో నార్మల్ నేరస్తులు అయితే పోలీసు డ్రెస్ చూడగానే భయపడిపోతారండి, బాగా భయపడిపోతారు. ఇండియా ఏంటంటే ఇండియాలో ఒక విషయం చెప్తానమాట, కామన్ పీపుల్ అని చెప్తారు కదా, 145 కోట్ల మందిలో ఎవ్వరూ కూడా ధనవంతుడి నుంచి చిన్నవాడు వరకు ఇద్దరు, ఈవెన్ చిన్నపిల్లడు వచ్చిన చిన్నపిల్లడు కూడా భయపడేది రెండింటికండి, ఒకటి పోలీస్కి, 2 గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇది కాదని ఎవరినన్నా అనమనండి, ఒకటి పోలీస్కి, 2 గవర్నమెంట్ హాస్పిటల్స్కి భయపడతారు. అదంతే, నేనేమి ఎవరైనా ఇవ్వాల్సింలే. అంటే కామన్ పీపుల్ పోలీస్కి భయపడతారు. కానీ పోలీసుకి భయపడకుండా పోలీసునే చంపడానికి వచ్చిన ఒక కరుడుగట్టని తీవ్రవాది లాంటి నేరస్తుడి దగ్గరికి ఒక కానిస్టేబుల్ వెళ్ళడం పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పెద్ద తప్పు. ఆ కానిస్టేబుల్ మరణం వెనకాల, మర్డర్ వెనకాల ఆ పంపిన బాధ్యులు వాళ్ళు కూడా శిక్షార్హులే. కాబట్టి వాళ్ళ మీద కూడా నేరారోపణ జరగాలి, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి అతను ఒక్కడనే పంపినందుకు. రెండో విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ రెండో తప్పు ఏంటంటే, ఈ ఒక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక ట్రస్ట్, ఒక నమ్మకాన్ని కలిగించాలి. ప్రజాస్వామ్యంలో ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, పోలీస్ కానిస్టేబుల్ జీవితాలు చూడండి, వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పోలీస్ రిఫార్మ్స్ లేవు, వాళ్ళకి డ్రెస్సులు ఉండవు, గన్నులు ఉండవు, ఒక పోలీస్ వెహికల్. రీసెంట్గా ఇంకోటి జరిగింది, కర్ణాటకలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ట్రైనింగ్ అంతా ముగించుకుని ఫస్ట్ డే ఆయన ఐపీఎస్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళుతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే సరైన వెహికల్ ఆయనకి ఇవ్వలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ కర్ణాటకలో. ఇది ఒక ఇండియాలోనే కాదండి. ఓకే, ప్రదీప్ కుమార్ అని పెద్ద పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్టులు వచ్చేసారు, 300 ఎన్కౌంటర్లు చేస్తూ. ఈరోజు యూపీ నిండా బుల్డోజర్ ప్రభుత్వాలు, ఎన్కౌంటర్లే, ఎక్కడ చూసినా ఎన్కౌంటర్లు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే నేరస్తుడిని శిక్షించలేని సమయం వచ్చిందో ఆ టైంలో వాళ్ళు ఉపయోగించేది ఇన్స్టాంట్ జస్టిస్. ఏ సమయంలో అయితే పీపుల్ కోపోద్రిక్తులు అవుతున్నారో ఆ నేరాలు చూసి, ఘోరమైన నేరాలు, ఇలా కానిస్టేబుల్ మర్డర్ అని ఒక నేరస్తుడి చేతిలో ఒక మర్డర్ అయినప్పుడు, చిన్నపిల్లలు రేపు గురైనప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఏమిటంటారు దాని ఇన్కెపాసిటీ బయటపడుతుందన్నమాట. చట్టాలు సరిపోనప్పుడు అప్పుడు పీపుల్ కోపోద్రిక్తులు అవుతే వాళ్ళని చల్లార్చడానికి, వాళ్ళ భావోద్విగ్నాలని ఆపడానికి ఎన్కౌంటర్లు ఎన్నుకోవడం. ఇన్స్టాంట్ జస్టిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అండి, డెమోక్రటిక్ సిస్టమ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంట్రీ. ఇండియాలో ఒక ధర్మం, న్యాయాలు ఉంటాయి, ఒక సజీవ సంస్కృతి ఉంటుంది, దాని నుండే రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగ వ్యవస్థను అమలుపరచడానికి చట్టాలు ఎన్నో ఉంటాయి, ఎగ్జిక్యూటివ్. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి సిఆర్పిఎస్ అని ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల అమలు జరపాలి పోలీస్ డిపార్ట్మెంట్ తూచా తప్పకుండా. ఇక్కడ చాలా పేషెన్స్ కావాలి. ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు, ఒక కానిస్టేబుల్ని, మిగిలిన వాళ్ళు మాట్లాడుతూ కానిస్టేబుల్ని పొడుస్తూ ఉంటే కామన్ పీపుల్ చూస్తూ ఉన్నారని. ఒక 40-60 కేసులున్న ఒక రౌడీ షీటరు ఒక బెయిల్ మీద బయట ఎందుకు తిరగాలి? 40-60 కేసులున్న ఒక రౌడీ షీట్ ఉన్న అతను ఒక పీడీ యాక్ట్ పెట్టారు. ఉత్తోళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టినప్పుడు ఈయన పీడీ యాక్ట్ అయినా ఏదైనా పెట్టి ఇంకా అసలు బెయిల్ అనేది రాకుండా లోపల పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా, ఆయన ఎందుకు ఫ్రీ బార్డ్గా తిరుగుతున్నాడు? రెండో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి, పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఒంటరికి వెళ్ళడం అంత కరుడుగట్టిన రౌడీ షీటర్ దగ్గరికి. 2, 40-60 కేసులు ఉండి తీవ్రమైన నేరారోపణలు ఉన్నవాళ్ళు బెయిల్ మీద ఇంకా తిరగడం ఏంటి? అతన్ని లోపల పెట్టే ఉద్దేశం లేదా? అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ 2 పరిశీలించకుండా 2 తప్పులు జరిగినాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు దానికి ఈరోజు కానిస్టేబుల్ బలైపోయాడు కాబట్టి, అతను పిల్లల 3 బలైపోయి ఈరోజు అనాథలు అయిపోయారు కాబట్టి, ఒక భార్య డెస్టిట్యూట్స్ అయిపోయారు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఈయన ఎన్కౌంటర్ అనేది ఎక్స్ట్రా జ్యుడిషియల్ డెడ్ కిందే ఉంటుంది. పోలీసులు ఈరోజు ప్రజలు సమర్థించవచ్చు, అద్భుతమైన న్యాయం ఇచ్చేశారని. కానీ అన్నీ తెలిసిన సమాజం ఈరోజు ఏమనుకుంటుంది? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. పేషెన్స్గా ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకుని ఒక కమిషనర్ అయిన ఒక అద్భుతమైన పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క విజ్ఞతను చూపాలి. చాలా పేషెన్స్ ఉండాలి. ధర్మం చేయాలంటే, న్యాయం చేయాలి అంటే పేషెన్స్ అవసరం, ఓపిక, సహనాలు అవసరం, మహాత్మా గాంధీ చెప్పినట్టు. అంతేగాని ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళలాగా మనం తిరగబడితే కుదరదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంట్రీ చాలా హయ్యెస్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. పీపుల్ అంతా ఎడ్యుకేటెడ్ అయిపోతున్నారు, అన్నీ గమనిస్తారు. వాళ్ళు సబ్కాన్షియస్ స్టేజ్లో ఇది ఈరోజు ఇన్స్టాంట్ భావోద్వేగంలో ఇది కరెక్టే అని పీపుల్ మనల్ని సమర్థించవచ్చు.
కానీ వాళ్ళ సబ్కాన్షియస్ స్టేజ్లో ఎలాంటివి జరుగుతాయని ఉండకూడదు. దీనివల్ల భయం అనేది జరగదు. భయం అనేది వచ్చి ఎలాంటి నేరాలు చేయరు అనుకుంటున్నాం. మరి ఇన్ని ఎన్కౌంటర్లు చేస్తున్నారు రేప్ కేసులు జరిగిన వాళ్ళని, మళ్ళీ రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటే దట్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ అండి. చాలా నిగూఢంగా చాలా లోతైన విషయం, ప్రొఫౌండ్ ఇష్యూ. ఈ ఇష్యూ మీద మేధావులు, చట్టాలు, న్యాయాలు అమలుపరిచేవాళ్ళు, న్యాయ నిర్ణేతలు, దాని న్యాయ నిర్ణేత అంటే ఎగ్జిక్యూటివ్, చట్టసభల నుంచి ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియల్, ఎవ్రీబడి షుడ్ ఇన్వాల్వ్ అండ్ షుడ్ డిస్కస్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ లాస్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు పాసింగ్ అవుట్ పీరియడ్లు జరుగుతున్నాయి. ఈ ముస్సోరి అని, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరికీ ఇది తెలియాలి. ఒకటి చట్టాన్ని అమలుపరచడానికి కావాల్సింది పేషెన్సు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు సజెషన్ ఇస్తే ఎథిక్స్ పేపర్ ఒకటి కూడా ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆ ఎథిక్స్ ఏమని? చట్టాన్ని అమలుపరచాలంటే హయ్యెస్ట్ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాళ్ళు నాట్ ఓన్లీ ఈ పవర్స్ ఒకటే కాదండి, వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఆ డిస్క్రిషనరీ పవర్స్ టైంలో వాళ్ళు ఎథిక్స్ కూడా ఫాలో అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనం ఏంటంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్ తెలియకపోవచ్చేమో, కానీ సిపిలు, ఎస్పీలు, డిఐజీలు వీళ్ళకి తెలియదా? ఇంకొకటి స్టేట్మెంట్ ఇస్తారు. ఈరోజు ఒక సీఎం గారే మాట్లాడుతున్నారు, ఒక సీఎం గారు ఇండియాలో ఇచ్చారు, ఎవరైనా రేఫ్కి ఒక ఆడపిల్ల రేఫ్కి వస్తే అదే వాళ్ళ చివరి రోజు. అది వాళ్ళ చివరి రోజు ఎందుకు అవుతుందండి? కనీసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆయనకి వెంటనే ఇన్స్టాంట్ జస్టిస్ చేయడానికి చట్ట ప్రకారం 1 month అయినా మినిమం పడుతుంది. అదే చివరి రోజు అంటే ఎన్కౌంటర్ చేసేస్తామనా? ఇది ఏదన్నా నేరస్తులు ఎక్కడైనా అరెస్ట్ అవుతే వాళ్ళు ఇల్లు కూల్చేయడం, వాళ్ళ పిల్లల్ని 3rd degree చేసేయడం, ఇదంతా ఏంటిది? ఇది కాదు. విత్ పేషెన్స్ అంటే చాలా ఓపిక్గా న్యాయాన్ని అమలుపరిచేవాళ్ళు చాలా ఓపిక్గా అమలుపరచాలి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ఏం చెప్తుంది అంటే ఈ రియాజ్ ఎన్కౌంటర్ కేసు మనకి ఏం చెప్తుందంటే కానిస్టేబుల్స్, ఎస్ఐ కింద దిగువనున్న పోలీస్ అఫీషియల్స్, పోలీస్ కింద కానిస్టేబుల్, అండర్ స్టాఫ్ అనేది చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళే ఇన్వెస్టిగేషను, వాళ్ళే చట్టభద్రత సమస్యలు, వాళ్ళ స్నానం చేయడానికి కూడా దిక్కులేని పరిస్థితి. పొల్యూషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ దాని యందు దృష్టి పెట్టాలి, ఎక్కువ రిక్రూట్మెంట్ జరగాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అది తర్వాత రియాజ్ లాంటి ఎక్కువ రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళు భయంకరంగా వాళ్ళు బయటికి తిరగకూడదు. వాళ్ళకి ఇంకా ఎన్నో ఉంటాయి. ఎన్కౌంటర్ బదులు ఒక పీడీ యాక్ట్ పెట్టి లోపల పెడితే చాలా అద్భుతంగా ఉండనేమో. కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ కింద వాళ్ళని ఉపయోగించేటప్పుడు, కింద చట్టాన్ని అమలుపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రజలు కోపోద్రిక్తులు అవుతే వాళ్ళ భావోద్వేగాలను చల్లార్చడానికి ఎన్కౌంటర్ ఎన్నుకోవడం ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ డెమోక్రటిక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియాస్ సిస్టమ్స్ అండ్ ఎథిక్స్ ఆల్సో. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనిపై చాలా నిగూఢమైన డిస్కషన్ జరగాలి. ఇప్పుడు చాలా సంఘాలు డిస్కస్ చేస్తున్నాయి. దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించాలి. ఎస్, ఇట్ షుడ్ బి టేకెన్ అప్ బై ది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ సుమోటో మేనర్. తర్వాత రెండోది ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కొంతమంది అంటున్నారు. ఈరోజు రియాజ్ ఎలాంటి వాడైనా, రియాజ్కి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు ఈరోజు నా తండ్రిని ఎన్కౌంటర్ చేశారు, అన్యాయంగా చంపేశారు పోలీసులని వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? మరి వాళ్ళ కక్షలు కాత్పర్యాన్ని టిట్ ఫర్ ట్యాట్, ఓకే, బ్లడ్ ఫర్ బ్లడ్ యాటిట్యూడ్ అనేది డెమోక్రసీలో కుదరదు. వాళ్ళని ఎలా సముదాయిస్తారు? ఈరోజు ఆ ఫ్యామిలీకి కూడా సపోర్ట్, ఎలా ఫ్యామిలీ దగ్గర సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎగెన్స్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. మరి వాళ్ళకి ఏం చెప్పాలి? ఇదంతా చూడండి, ఒక తప్పు, ఒక పోలీస్ కానిస్టేబుల్ని అక్కడ పంపించడం తప్పు అనేది చాలా పెద్దది. 40-60 కేసులు ఉన్న ఒక వ్యక్తి అలా ఫ్రీ బర్డ్గా బెయిల్ మీద తిరిగేయడం చాలా రెండవ అతిపెద్ద తప్పు. కాబట్టి ఈ ఎన్కౌంటర్ అనేదాన్ని, ఎన్కౌంటర్ భావోద్వేగాలు చల్లార్చడానికి ఇన్స్టాంట్ జస్టిస్ కరెక్ట్ అనిపించిన షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలుపరచాలి. వాళ్ళకి ఇందులో బాధ్యులందరికీ శిక్షించాలి. ఇంకొకసారి ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకూడదు, అసలు ఇలాంటి నేరాలే